నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరులో అంగన్వాడీలు వినూత నిరసన చేపట్టారు. సరుకులను తలపై పెట్టుకుని నెల్లూరు రాజరాజేశ్వరి దేవస్థానం వద్ద రోడ్డుపై టెంకాయలు కొట్టి నిరసన ప్రదర్శించారు. అంగన్వాడీ కోర్కెలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె నేడు 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతు పలికారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు మీడియాతో మాట్లాడారు. బాబు వెనక రాజా తీసా ఆడ దాకా లేవు సుప్రీంకోర్టు ప్రకారం 26,000 వెంటనే కనీస వేతనం 26,000 అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు వెంటనే జగనన్న బర్త్డే కానుక జీతాలు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు పెంచాలి జీతాలు. ఐక్యత వర్ధిల్లాలి, అంగన్వాడీ కార్మికుల ఐక్యత ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, పెంచాలి అంగన్వాడీల జీతాలను వెంటనే, పెంచాలి అంగన్వాడీల జీతాలను వెంటనే, పెంచాలి అంగన్వాడీల జీతాలను వెంటనే, పెంచాలి అంగన్వాడీల జీతాలను వెంటనే, పెంచాలి అంగన్వాడీ జీతాలను వెంటనే. వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి గ్రాడ్యుయేటీని వెంటనే, ఇవ్వాలి గ్రాడ్యుయేటీని వెంటనే, పెంచాలి అంగన్వాడీల జీతాలను వెంటనే. గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, పెంచాలి అంగన్వాడీ టీచర్ల జీతాలను వెంటనే, పెంచాలి అంగన్వాడీల జీతాలను వెంటనే, పెంచాలి అంగన్వాడీల జీతాలను వెంటనే, పెంచాలి అంగన్వాడీ జీతాలను వెంటనే. వర్ధిల్లాలి అంగన్వాడీ టీచర్ల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి అంగన్వాడీ కార్మికులకు 26,000 రూపాయల వేతనం. ఇవ్వాలి అంగన్వాడీ సిగ్గో సెంటర్ తాళాలను పగలగొట్టించడం, సిగ్గో ప్రభుత్వ అధికారుల చేతనే ప్రభుత్వ స్కూల్ తాళాలను పగలగొట్టించడం, ప్రభుత్వ అధికారుల చేతనే ప్రభుత్వ స్కూల్ తాళాలను పగలగొట్టించడం, అంగన్వాడీ టీచర్లు భయప్రాంతులకు గురి చేయడం, తాళాలు పగలగొట్టి మనోభావాలను దెబ్బతీయడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత మునుపు ఎన్నడూ లేని విధంగా ప్రవర్తించడం. డౌన్ డౌన్ వైసీపీ ప్రభుత్వం, తాళాలు పగలగొట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం, తాళాలు పగలగొట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం, ముందస్తు చర్యలు లేకుండా పగలగొట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం, తాళాలు పగలగొట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలను, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలను. నిలబెట్టుకోవాలి ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను. తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు పెంచిస్తామన్న వాగ్దానాన్ని అమలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు పెంచిస్తానన్న వాగ్దానాన్ని ఇవ్వాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలను గుర్తించాలి. అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.